హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి మనకి చాలా గ్యాప్ వచ్చింది. ఫస్ట్ మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ గార్డెన్స్. ఈ 1 ఇయర్ మొత్తంలో ఏం జరిగింది? ఎందువల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను? ఎందువల్ల మీ మధ్యలో రాలేకపోయాను? చాలామంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఎందువల్ల, ఏం రీజన్ ఉందని చెప్పేసి మనం ముందు వీడియోస్లో ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాము. ఒక్కొక్కటి మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా మనం ఛానల్ పెట్టడానికి ఒక మెయిన్ థీమ్ నుంచి మనం ముందుకు వెళ్దాం. ఏంటంటే గార్డెనింగ్ మీద దృష్టి సాధించాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో మొక్కలు ఏ విధంగా పెంచాలి, వాటికి ఏ విధంగా సంరక్షణ తీసుకోవాలి, డిఫరెంట్ ప్లాంట్స్ గురించి, వాటి వెరైటీస్ గురించి నేను మీ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అంతేకాకుండా మన గార్డెన్లో పండించుకున్న వాటితోనే మనం ఏ విధంగా హెల్తీ ఫుడ్స్ రెడీ చేసుకోవాలో కూడా లాస్ట్ వీడియోస్లో చెప్పిన రీతిగా ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ బ్యాక్ విత్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ 1 ఇయర్ గ్యాప్లో కూడా నేను ఈ యూట్యూబ్ని ఎంతో మిస్ అయ్యానని చెప్పొచ్చు. నాకు ఎంతోమంది స్టార్ట్ చేసిన కొంచెం మొత్తంలోనే ఎంతోమంది సబ్స్క్రైబ్ చేశారు అడిగిన వెంటనే వీడియోస్ చూసి నచ్చి. వాళ్ళందరూ అడిగారన్నమాట మరలా వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినాక ఆపడం అంటూ జరగదు. ఖచ్చితంగా వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా వస్తాయి. ఒక్కొక్క వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాను, అది డిఫరెంట్ ఆఫ్ ప్లాంట్స్ గురించి. అయితే స్టార్టింగే సీడ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి మరలా మనం స్టార్టింగ్ వచ్చాం కాబట్టి ఈరోజు ఒక కొత్త ప్లాంట్ సీడ్ నుంచి మనం ఏ విధంగా ప్లాంట్ని చేసుకోవాలి, ఏ విధంగా ఉత్పత్తి జరిగిద్ది అనే విషయాన్ని ఈరోజు మీ ముందు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ ప్లాంట్ గురించి మనం చూద్దాం. దానికి ఏమేమి రెడీ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఇందాక చెప్పాను కదండి, సీడ్స్ వేసుకుందాం కొత్తగా ప్లాంట్ అని. ఏ సీడ్ బెడ్ ప్రిపరేషన్కైనా మనం ఫస్ట్ మెయిన్గా చూసుకోవాల్సింది సాయిల్ అండి. సాయిల్ మంచిగా మనం సాయిల్ బెడ్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా ఏ ప్లాంట్ అయినా మనకి జర్మినేషన్ పర్సెంటేజ్ చాలా బాగుంటుంది అనమాట. అయితే సాయిల్ ఏ విధంగా తీసుకోవాలంటే, సాయిల్ని 4 పార్ట్స్ చేసుకుంటే దానిలో వన్ పార్ట్ ఆఫ్ సాయిల్ ఏమేమంటే ఖచ్చితంగా వెర్మీ కంపోస్ట్ ఉండాలి. వెర్మీ కంపోస్ట్ అంటే మనకు బయట దొరికిద్ది. అది ఏ కంపోస్ట్ అయినా కావచ్చు, అది పశువుల దగ్గర నుంచి లేదా ప్లాంట్స్ డికంపోస్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా వెర్మీ మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి 1 పార్ట్. మిగిలిన 3 పార్ట్స్ ఆఫ్ సాయిల్ ఉండాలి. సాయిల్ తీసుకునే విధానం కూడా చాలా ఆలోచించి తీసుకోవాలి. అయితే మా దగ్గర ఉన్న సాయిల్ని నేను తీసుకున్నాను, అలాగే వెర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయాలనుకున్న వేయాలనుకున్న సీడ్ డ్రాగన్ ఫ్రూట్ అండి. మనందరికి బాగా ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్న ఫ్రూట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. ఈ ఫ్రూట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. దీనిలో 2 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఒకటి అంటే ప్లాంట్స్ వైజ్గా చూసుకుంటే 2 టైప్ వెరైటీస్, ఇంకా ప్లాంట్స్లో ఆ వెరైటీస్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ప్లాంట్స్లో అయితే 2 టైప్ ఆఫ్ వెరైటీస్ అని చెప్పాను కదా. ఒకటి వైట్ ఫ్లెష్ అండి, తెల్లగా ఉండేది. రెండోది రెడ్ ఫ్లెష్ అంటే ఎర్రగా ఉండేది. ప్రెజెంట్ నేను తీసుకున్నది అయితే రెడ్ ఫ్లెష్ వెరైటీ అనమాట. ఈ వెరైటీ మనం తీసుకున్నప్పుడు జస్ట్ ఫ్రూట్ని కట్ చేసి పైన జస్ట్ స్పూన్తో స్క్రేప్ చేస్తే చాలు. స్క్రేప్ చేసినప్పుడు మనకి బ్లాక్ కలర్లో ఉన్న సీడ్స్ అనేవి వస్తాయి. ఈ బ్లాక్ కలర్ ఉన్న సీడ్స్ నుంచే మనకు ప్లాంట్స్ అనేవి వస్తాయి అనమాట. అయితే ఫస్ట్ ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ అని మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఇలాంటిదనే కాదు, నేను ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉన్న బాక్స్ అనే కాదు, మామూలుగా ఎలాంటి బాక్స్ అనేది తీసుకోవచ్చు. అయితే బాక్స్కి పైన మనం హోల్స్ పెట్టుకున్నాం. రెస్పిరేషన్ జరిగినప్పుడు మనం లోపల సీడ్స్ పెట్టేస్తాం కదా, ఆ రెస్పిరేషన్ జరిగిద్ది ప్లాంట్స్ సీడ్స్ కూడా. వాటి నుంచి గాలి బయటికి వెళ్ళి లోపలికి రావడానికి ఇలా మామూలు హోల్స్ పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ సాయిల్ని మనం బాగా మిక్స్ చేసుకుని దీనిలో మనం వేసుకున్నాం. దగ్గరగా చూస్తున్నాం. ఎందుకు ఇంత తక్కువ డెప్త్ ఉన్నది తీసుకున్నానంటే, మనకి ప్లాంట్ కొంచెం ఇంత హైట్, దీని మీద ఇంత హైట్ వచ్చేంత వరకు మనకి బాక్స్లో ఉంటే సరిపోద్ది. తర్వాత మనం ల్యాండ్ మీద డైరెక్ట్గా నాటుకోవచ్చు. ఫైన్గా ఉన్న సాయిల్ తీసుకోవాలి, గడ్డలు లేని. ఎందుకంటే సీడ్స్ చాలా మైన్యూట్గా ఉంటాయి కాబట్టి, చిన్న సీడ్స్ కాబట్టి మనం ఫైన్ పౌడర్ ఆఫ్ సాయిల్ తీసుకుని ఇలా చేసుకున్న తర్వాత ఏవైతే సీడ్స్ తీసుకున్నామో సీడ్స్ని జస్ట్ ఇలా ఫ్లెష్తోనే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం చేసుకుందాం.
మనం అనుకుంటాం చాలా తక్కువ ఫ్లష్ అయ్యి తీసుకున్నాం, కానీ దానిలో నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ప్లాంట్స్ కూడా అదే విధంగా వస్తాయి. చూడండి, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత మీరు ఇలా బాక్స్ పెట్టేసి, మనకి షాడో ఏరియా ఉండిద్ది కదా, అంటే లైక్ విండోస్ కొంచెం సన్లైట్ పడి షాడో ఉండే రీతిగా, అంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెంగా షాడో పడి కొంచెం సన్లైట్ పడే ప్లేసెస్లో లైక్ విండోస్ అలాంటి వాటిలో మనం పెట్టుకుంటే వితిన్ 7 to 10 daysలో జర్మినేషన్ మనం చూడొచ్చు. దీనిపైన మనం ఎలాంటి సాయిల్ మళ్ళీ కవర్ చేయలేదు, మనం చూసారు కదా, ఎలాంటి కవర్ చేయవసరం లేదు. ఎందుకంటే చాలా తక్కువ మైన్యూట్గా ఉంటాయి కాబట్టి సీడ్స్ మనం సాయిల్ చేస్తే ఆ బరువుకి జర్మినేషన్ రాకపోవచ్చు. సో నేను ఆల్రెడీ ట్రై చేసి మళ్ళీ మీకు చూపించడానికి బాక్స్ రెడీ చేశాను. ఇది ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. మనం ఇలాగ టైట్ చేసి బాక్స్ని, ఎందుకు బాక్స్ టైట్ చేసాము అని మీరు అనుకోవచ్చు. బాక్స్ని టైట్ చేయడానికి ఎందుకంటే మన అందరూ ఇళ్ళలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. మాది పల్లెటూరు, కొంచెం విలేజ్ కాబట్టి కోళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇన్సెక్ట్స్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ చేరి సీడ్స్ని డ్యామేజ్ చేయకుండా మనం ఇలా పైన కూడా కవర్ ఉండే విధంగా, అలాగే మనం హోల్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి రెస్పిరేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటిగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ దాంతో పాటుగా మీకు ఇంకో ప్లాంట్ నేను చూపించబోతున్నాను, పైనాపిల్. నేను ఇది వాటర్లో పెట్టి దాదాపు 2 weeks అవుతుందండి. 2 weeksకి దీని గ్రోత్ చూసారా, చాలా బాగా వచ్చింది. రూట్స్ కూడా బాగా ఏర్పడినాయి. దీనికి మీరు అసలు మన దగ్గర బతికిద్దా పైనాపిల్, మన ఇంట్లో కాస్తుందా అని మీరు ఆలోచించే అవసరంలా. మీరు ఏం అవసరం లేదు. పైనాపిల్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు పైన ఇలాగా మనం తిప్పి ఇలా లాగితే బయటకు వచ్చేస్తుందండి. ఇలా ఈ విధంగా వస్తుంది. వచ్చిందాన్ని మనం వాటర్లో కనుక 1 or 2 weeks పెడితే, రూట్స్ చూసారా ఏ విధంగా వచ్చాయో, ఇలాగా పైకి న్యూ లీవ్స్ కూడా వస్తాయి మనకి. ఇలాగ కొంచెం హైట్ ఎదిగిన తర్వాత మనం దీన్ని డైరెక్ట్గా మనం కుండీలో నాటుకోవచ్చు. సేమ్ మీకు కింద చూపించినట్టుగానే సాయిల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సాయిల్ ప్రిపేర్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని, ఫస్ట్ ఈ ప్లాంట్ని కొంచెం పెద్ద అయ్యేంత వరకు కింద పెట్టకుండా జాగ్రత్తగా ఇలాంటి ఒక కుండీ తీసుకుని కుండీలో మనం పెట్టుకోవడం చాలా మంచిది. నేను కింద కొన్ని పెబల్స్ వేసాను, ఎందుకంటే వాటర్ అవి కిందకి డిజాల్వ్ అవ్వడానికి. దీని రూట్స్ కూడా కొంచెం స్టైలిష్గా ఉంటాయి, ఎందుకంటే ప్లాంట్ అప్పుడే వస్తున్నాయి కాబట్టి. మనం అంతగా ప్రెస్ చేయకుండా జస్ట్ అలా పైన మాత్రమే మట్టి వేస్తూ ఉంటే సరిపోయిద్ది. ఈ విధంగా నాటుకుంటే సరిపోతుంది. దీనికి కూడా కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోయింది. ఇదండి ఈరోజు మనం చూసాం కదా 2 type ఆఫ్ ప్లాంట్స్ని. ఒకటి డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి మనం ఏ విధంగా ఆ ప్లాంట్స్కి బెడ్ ప్రిపేర్ చేసుకోవాలో. నెక్స్ట్ పైనాపిల్ వెజిటేటివ్ ప్రాపగేషన్ చెప్పాలంటే, సీడ్ కాదు ఇది సీడ్, ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్. అంటే దీని ప్లాంట్ నుంచి పేరెంట్ ప్లాంట్ నుంచి చైల్డ్ ప్లాంట్ రావడం, దాని యొక్క పైన స్టెమ్ నుంచి మళ్ళీ మనం గ్రో చేయడం. ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న మనకి రీయూజబుల్తోనే, అంటే మనం బయట ఏమో ఎక్స్పెన్సివ్ పెట్టి కొనవసరం లేదు. మ్యాక్సిమం ఇది 3 yearsకి ఫ్రూట్ మళ్ళీ వస్తుంది మనకి ప్లాంట్. ఇది కూడా అంతే 2.5-3 yearsకి మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. మనం ఇప్పటి నుంచే మనం గ్రో చేసుకున్నాం అనుకోండి, రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడతాయి చాలా. బయట ఎక్కడెక్కడో పండించేవి అవి ఎలా పండిస్తారో, న్యాచురల్గా పండిస్తారో లేదో మనకు తెలియదు. మనం ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే ప్లాంట్స్ మనం పెట్టుకున్నట్లయితే మనకి చాలా యూజ్ ఉంటుంది. వీటి నుంచి వచ్చే మనం తినొచ్చు, తినకపోవచ్చు, మన
ఫ్యూచర్ జనరేషన్ తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ప్రిన్సీ గార్డెన్స్.